సినిమాలలో గ్రూప్ డాన్స్ ఉంటది. లేదా హీరో, హీరోయిన్ కలిసి ఉంటది. లేకుంటే హీరో ఇంకో గ్రూప్‌లో చేస్తా ఉంటారు. అందరూ డాన్సర్లు కలిసి చేత్తా అంటారు. ఇట్లుంటే ఏమైతది అదొక పాటగానే చూస్తాం తప్ప, వ్యక్తిగతంగా వాళ్ళ టాలెంట్ అనేది బయట కనిపించదు. ముఖ్యంగా బ్యాక్‌లో ఉండే వాళ్ళ టాలెంట్ కనిపించదు. కదా! కానీ అదంతా ఎవరికి వారు ఒంటరిగా ఎవరు వారు వాళ్ళు టాలెంట్స్ ఉంటేనే అందరూ కలిసి చేయడానికి ఉపయోగపడతారు. వ్యక్తిగతంగా టాలెంట్ లేని వాళ్ళు, వ్యక్తిగత ప్రతిభ లేకుండా ఉన్నవాళ్ళు గ్రూప్‌లో పనిచేయరన్నట్టు. చూసారా? కాబట్టి గ్రూప్‌లో వాళ్ళకి గుర్తింపు లేకపోయినా వాళ్ళ ప్రతిభ వల్లనే గ్రూప్ ఏర్పడ్డది. టీమ్ వర్క్ ఏర్పడ్డది. అంటే ఉదాహరణకి పాట ఉన్నది. పాటలో మెయిన్ క్యారెక్టర్ పాడుతూ ఉంటాడు హీరో, హీరోయిన్. కానీ ఎనక కోరస్ పాడతారు చూసినావా? ఆ కోరస్ ఉంటేనే కదా మెయిన్ క్యారెక్టర్ ఉన్నది. కోరస్ లేకుండా మెయిన్ క్యారెక్టర్ ఉండదు కదా! కాబట్టి కోరస్ వాళ్ళు కూడా మెయిన్ క్యారెక్టర్ అంత టాలెంట్ ఉన్నోళ్ళే. కానీ వాళ్ళకి కోరస్ ఇచ్చిండ్రు, బ్యాక్ ఇచ్చిండ్రు. వీడు ఫ్రంట్ వచ్చిండు. అంతే తేడా. కాబట్టి ప్రతిభ అనేది మనలో ఉంటది. కానీ దానికి గుర్తింపు ఉండదన్నట్టు. అట్లా టీమ్ వర్క్ అన్నట్టు. అందరూ కలిసి చేస్తే టీమ్ మొత్తం కలిపి ఒక వీడియో అంటారు, ఒక పాట అంటారు. కానీ అందులో ఒక్కొక్కరుగా 100 మంది ఉంటే 100 మంది టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ కలిసి ఒక పాట అయిద్ది. అవన్నీ కలిసే ఒక గ్రూప్ డాన్స్ అయిద్ది. అట్లా అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి ప్రభు ఎక్కిన పల్లకి ఉంటది. అంటే ప్రభువు పల్లకెక్కిండు అని అందరూ చూస్తారు గానీ, కింద మోసిన బోయలని ఎవ్వరు చూడరు కదా! కానీ ఆ బోయలు లేకుండా ప్రభు ఎక్కడున్నాడు? కాబట్టి బోయలు, ప్రభు ఇద్దరు కలిసి ఉంటేనే టాలెంట్. ప్రభువు పల్లకెక్కడం టాలెంటు, మోయడం కింద బోయలది టాలెంట్. ఇద్దరు కలిస్తేనే ఆ వర్క్ అయిందనమాట. కాకపోతే వీళ్ళు కింది ఉద్యోగం, వాళ్ళది పై ఉద్యోగం. కాబట్టి వాళ్ళకి గుర్తింపు వచ్చింది. వీళ్ళకి గుర్తింపు లేదు కానీ టాలెంట్ ఒక్కటే అనమాట. కాబట్టి మనం వ్యక్తిగతంగా మనం టాలెంట్ సంపాదించుకోవాలి. అంతేగాని నన్ను గుర్తించాలి, గుర్తించిందే టాలెంటు, గుర్తించబడిందే టాలెంటు అనుకోవడం తప్పు. టాలెంటే టాలెంటు. అంతే. గుంపులో గోవిందయ్య అంటూ ఉన్నాం గదా! అంటే గుంపు అనేది మొత్తం కలిపి మనకు క్రియేట్ జేస్తారు. కానీ అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అనమాట. గోవిందయ్య లాగా ఉంటాడు ఒక్కొక్కడు. కానీ వాళ్ళందరూ కలిస్తేనే ఒక గుంపు అయింది. గుర్తుపెట్టుకోండి. అట్లా అన్నమాట టాలెంట్. వ్యక్తిగతంగా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోండి. కానీ దానికి గుర్తింపు రావాలని అనుకోకండి. వ్యక్తిగతంగా గుర్తింపు రాదు. అందరూ కలిసి ఒక ట్రూప్‌గా గుర్తింపొస్తది అంతే. కాబట్టి మీరు ఒక కంటెంట్ చెప్పాలంటే మీకు గుర్తింపు రావాలి, ఒక క్యారెక్టర్‌కు గుర్తింపు రావాలి అనుకోవద్దు. మొత్తం టీమ్‌గా చెప్పండి. మీరు ఒక క్రైమ్ న్యూస్ చదివినా, ఒక లవ్ టిప్స్ చదివినా, లవ్ ఆర్టికల్ చదివినా, ఏ ఆర్టికల్ చదివినా, ఏ వీడియో చూసినా, టీవీ న్యూస్ చూసినా దాన్ని వీడియో చేయాలంటే టోటల్‌గా టీమ్ వర్క్ అన్నట్టు. కాకపోతే ఎవరి ప్రతిభ వాళ్ళకుంటది వ్యక్తిగతంగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ. ఇప్పుడు 100 మందున్నారు. 100 మంది, 100 మంది ప్రతిభ. ఇప్పుడు భారతదేశం ఉన్నది. మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎవరు పాకిస్తాన్‌తోటి ఫైట్ చేస్తారు. చేస్తే మన ఇండియన్ మిలిటరీ అంటారు తప్ప ఒక్కొక్కరి పేరు పెట్టి పతను, పతను అని చెప్తారా? చెప్పరు. ఒక్కొక్కరి పేరు చెప్పరు. కానీ ఒక్కొక్కరిది ప్రతిభ ఉంటది. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అనమాట. దేశాన్ని పాకిస్తాన్ నిలగొట్టే టాలెంట్ ఉంటది. కానీ అందరూ కలిసి 1,00,000 మంది ఫైట్ చేస్తే ఒక్కొక్కరికి గుర్తింపు రాదు. ఇండియన్ ఆర్మీ అంటారు అంతవరకే. అగో ఇట్లా అన్నట్టు మీరొక వీడియో చెప్పినప్పుడు, ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఆర్టికల్ చదివి చెప్పినప్పుడు ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటది. కానీ అవన్నీ కలిపి వీడియో అంటారు. ఒక ఆర్టికల్ చెప్పిండంటారు. కానీ ఒక్కొక్క విషయానికి, ఒక్కొక్క క్యారెక్టర్‌కు లేదా మీకు ప్రత్యేకంగా గుర్తింపు బొట్టు పెట్టినట్టు ఉండదు. టోటల్‌గా కలిపి చెప్తారనమాట. గుర్తింపొస్తది. అందరూ కలిసి ఇంట్రెస్ట్ అయ్యేలాగా ఒక ఆర్టికల్ తయారైద్ది. అందరూ కలిపి అన్ని క్యారెక్టర్లు కలిపి ఇంట్రెస్ట్ అయ్యేలాగా ఒక సినిమా తయారైద్ది. అన్ని క్యారెక్టర్స్ కలిపి ఒక ఇంట్రెస్ట్ అయ్యేలాగా ఒక ఆర్టికల్, ఒక వీడియో చేయగలుగుతారు. ఒక విషయాన్ని చెప్పగలుగుతారనమాట. అంతేగాని ఒక్క విషయంగానే ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలి. నా విషయానికే గుర్తింపు రావాలి, నా విషయానికే గుర్తింపు రావాలని ఎవరికి వాడు కొట్లాడితే ఒంటరిగానే పోరాడాల్సొస్తది. ఒంటరిగా గెలుతావా? గెలవలేవు. కాబట్టి ఒక వ్యక్తిగతంగా అందరికీ టాలెంట్ ఉన్నోళ్ళందరూ కలిస్తే ఒక గ్రూప్ అయ్యి మీరు గెలుస్తారనమాట. ఇది. ఉదాహరణకు ఒక పార్టీని గెలిపించాలి అంటే ఏం చేస్తాం? అందరం కలిసి 1,00,00,000 మందిని కలిసి ఊర్లో ఉన్నోళ్ళందరం కలిసి ఓటేస్తాం. అంటే అందరు కలిసి ఓటేసిల్లంటారా? మనలాంటోళ్ళు మనము ఇట్లా 1,00,00,000 మంది అనుకుంటేనే ఒక పార్టీని గెలిపించగలుగుతాం. కాబట్టి 1,00,00,000 మంది ప్రతిభ ఉన్నది. అంతేగాని అందరు కలిసి గెలిపిస్తాన్లు నాకేంది నేనెయ్య అని అనుకుంటే ఎవరికి వారు అనుకుంటే గెలిపించలేము. కాబట్టి అందరం అనుకున్నాం కాబట్టి అందరి టాలెంట్ ఉన్నది అందులో. 1,00,00,000 మంది టాలెంట్ ఉన్నది. కాబట్టి 1,00,00,000 మందికి గుర్తింపు రాదు. అందరము అంటాం. అందరం కలిసి ప్రభుత్వం ఏర్పడ్డది. అట్లా. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని కూల్చాలి, ఒకరిని ఓడించాలి అంటే నేను ఓటెయ్యను అనంటే నడవదు. నేను ఒక్కడిని ఓటెయ్యను, నువ్వు ఓడిపోవాలంటే నడవదు. అందరం అనుకోవాలి. అందరం అనుకుంటేనే ఓడిపోతాడు వాడు. ఎందుకంటే అందరం వెయ్యం కాబట్టి. అంటే నేను ఒక్కడిని ఎయ్యకుంటేనే ఓడిపోవాలి, నేను ఒక్కడిని ఎత్తేనే గెలవాలి అనుకోవడం తప్పు. కాబట్టి ఒక్కని టాలెంట్ అనేది గుర్తింపు రావాలి. ఒక్కడిగానే గుర్తింపు రావాలి. ఒక్కడిగానే విజయం సాధించాలి. ఆ ఒక్కడి విజయానికే గుర్తింపు రావాలి. ఇట్లా అనుకోకండి. మీ ఒక్కడికే గుర్తింపు రావాలనుకుంటే రాదు. కాబట్టి మీలో టాలెంట్ ఉన్నది, గుర్తింపు ఉన్నది. కానీ ఆ గుర్తింపు రాదు. అందరూ కలిపి అలాంటి గుర్తింపు ఉన్నోళ్ళందరూ కలిపి చేస్తే టీమ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తది. కానీ ఒక్కొక్కరికి గుర్తింపు బొట్టు పెట్టినట్టు రాదు. అందరూ కలిసి చేసిళ్ళు అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఒక కంటెంట్ చెప్పాలన్నా, ఒక ఆర్టికల్ చదివింది చెప్పాలన్నా, కెమెరా ముందు మాట్లాడాలన్నా ఇలాగే ఉంటది. అంతేగాని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయంగా గుర్తింపు వచ్చేలాగా చేయాలి. ఒక్కొక్క విషయంగా గుర్తింపు రావాలి, నాకు గుర్తింపు రావాలి. బొట్టు పెట్టినట్టు గాని ఎవరికి వారు, ఏ విషయానికి వారు, మీకు మీరు అనుకోవడం కరెక్ట్ కాదనమాట. గుర్తుపెట్టుకోండి.